విద్యార్థి సంఘాల నాయకులకు రెస్పెక్ట్ ఇవ్వని గీతా కరెస్పాండెంట్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని, కనీస వసతులు లేని ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా అధ్యక్షులు జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా మంబోజీపల్లి గీతా స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నోట్ బుక్స్ గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారని, హాస్టల్ ఫీజులు 80,000 తీసుకుంటూ విద్యా దోపిడీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టరాజ్యంగా ప్రైవేట్ స్కూళ్లు నడుస్తున్నాయని ఆయన మండిపడ్డారు. డొనేషన్, అడ్మిషన్, యూనిఫామ్, నోట్ బుక్స్, ఇతర కారణాలతోటి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఫీజుల లిస్టు స్కూల్ ఆవరణలో లేకుండానే ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఫిట్నెస్ లేని బస్సులను అధికారులు సీజ్ చేయాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్క వస్తువులపై తమ స్కూల్ పేరు వాడుతూ ఒక వ్యాపారంగా తీసుకొస్తున్నారని, పర్మిషన్ లేకుండా స్కూల్ నోట్ బుక్స్ అమ్ముతున్న ప్రైవేట్ స్కూళ్లపై మండల విద్యా అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం మీద ఎన్నో సంస్కరణల మీద అమలు చేస్తుంటే ఒక పక్క జీవోలను దాని పక్కదారి పట్టించి జీవోల పట్ల అర్హత లేని ఒక లాయర్లను పెట్టుకొని వీటిని ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి విద్యా సంస్థలు, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు, కాలేజీలు ఈ విధంగా ఒక యూనియన్గా ఏర్పడి ఉమ్మడిగా దోపిడీ విధానం అవలంబిస్తున్నది. దాని కారణంగా పేద విద్యార్థి పిల్లలు చదువులకు దూరమై ప్రైవేట్ పాఠశాలలో తల్లిదండ్రులు చాలా అప్పుల పాలై అన్ని విధాలా నష్టపోయే పరిస్థితి ఉన్నది. కొన్ని జీవోలు ప్రభుత్వం నిలిపేసినా అవి జీవోలు మళ్ళీ చెలామణులు తీసుకొచ్చి అవి తల్లిదండ్రుల మీద భారం వేసి ఉరితడే ప్రమాదం ఏర్పడుతుంది. అవి కేవలం ప్రైవేట్ పాఠశాల యజమానులు ఈ విధంగా దోపిడీ విధానము ఇలా మెదక్ జిల్లాలో తీవ్ర స్థాయిలో చెలామణి అవుతుంది. అక్కడే ప్రైవేట్ పాఠశాల అక్కడే పుస్తకాలు కొనాలి, యూనిఫామ్ కొనాలని చెప్పి అమాయక చిన్న పిల్లల తల్లిదండ్రులను చాలా బాధాకరమైన ప్రలోభాలకు గురి చేస్తూ చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ప్రైవేట్ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి నిషేధ జాబితాలో ఉన్నటువంటి బుక్స్ అక్కడ పర్మిషన్లు ఉండయి. ఏ బుక్స్కు విక్రయించాలని డ్రెస్ కోడ్ కానీ తర్వాత బెల్టు, టై ఈ విధంగా అన్నిటి కూడా కొనాలి, మీకు చదువు బాగా వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులను అన్ని విధాలా ప్రభావితం చేస్తున్న పరిస్థితి. వాళ్ళకు గత్యంతరం లేక వాళ్ళకు అన్ని బంగారం కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆస్తులు తాకట్టు పెట్టి అన్నీ తీసుకెళ్ళి ఆ పిల్లల ప్రేమతో ఆసరై ఆ విధంగా తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. దానికి స్పందించాలే మెదక్ డిఓ గారు, ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు కూడా పట్టించుకోకపోవడం అనేది కూడా దురదృష్టం. అక్కడ ఉన్నప్పుడు కింది సిబ్బందికి ప్రైవేట్ పాఠశాల యజమాని యూనియన్ పరంగానే వీళ్ళకు సాలరీ ఇస్తుందని చెప్పేసి నింద ఆరోపణలు వస్తున్నాయి. గవర్నమెంట్ సాలరీ ఇస్తుందా వీళ్ళకు, లేకపోతే వీళ్ళకు గవర్నమెంట్ ఇస్తుందా, లేకపోతే ప్రైవేట్ పాఠశాల యూనియన్ ఇస్తుందా వీళ్ళకు సాలరీ అని చెప్పేసి కూడా అయోమయంలో మెదక్ జిల్లా ప్రజలు ఉన్నారు. తల్లిదండ్రులను అన్ని విధాల నానా కష్టాలు అప్పుల పాలు చేస్తున్నటువంటి ఇలా సిద్ధార్థ కానీ గీతనే కానీ అన్ని మొదలుకొని పాఠశాలలు అన్ని విధాల ఇలా దేశవ్యాప్తంగా అన్నిటికీ ఆదర్శబద్ధంగా నిలుస్తూ ఉన్నాయి. వీరికి ఆదాయకి మించిన ఆస్తుల కింద ఒక సెల్ ట్యాక్స్ ఆఫీసర్ను మొగ్గు చూపే పరిస్థితి లేదు. ఇలా జిల్లా యంత్రాంగం కూడా వారి మీద కఠినంగా చర్య తీసుకోకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం, శోచనీయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి పేద పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదవలేము మేము అని చెప్పేసి అంటున్నారు. చదవడానికి వీలు లేదు, చట్టాలు ఉన్న ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన పరిస్థితి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మొగ్గు చూపకపోవడానికి కూడా చాలా దురదృష్టం. పేద పిల్లల భవిష్యత్ అంతా ప్రభుత్వ పాఠశాలలో ఉందని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు గొప్పలు చెప్తున్న క్రమంలోనే వీటిని పకడ్బందీగా పక్కదమ్మిడిగా అమలు చేయకపోవడం జిల్లా కేంద్రం ఉన్నటువంటి
డిఓ ఆఫీసు ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అన్ని విధాలా కూడా ప్రయత్నించకపోవడం అనేది దురదృష్టం అని చెప్పేసి తక్షణమే ప్రైవేట్ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూ కానీ అన్ని విధంగా సాధన చేసుకోవాలి. వాటి గుర్తింపు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున మెదక్ జిల్లాలో ఆందోళన సృష్టించే పరిస్థితి ఏర్పడక ముందే ఇలా మెదక్ జిల్లాలో డిఓ ఆఫీసు గారు స్పందించి మెదక్ జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని వాటిని నిషేధించి వాటి మీద చర్యలు తీసుకోవాలి. వాటి మీద రద్దు చేయాలి. పేద పిల్లలకు అవకాశం కలిగించాలి. ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.